ఎస్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ నుంచి నేను అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్స్ అనేవి చెక్ చేస్తున్నాను. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంతేకాకుండా మనకి ప్రజెంట్ అగ్నివీర్ నుంచి జీడీ, ట్రేడ్స్మెన్, క్లర్క్, స్టోర్ కీపర్ ఈ రకంగా మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా మనకి నర్సింగ్ అసిస్టెంట్ కానీ సిపాయి నర్సింగ్, సో ఈ రకంగా కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేదా ఏజ్ లిమిట్ కానీ, సో మనకి అగ్నివీర్ ట్రేడ్స్మెన్ అంటే జనరల్ డ్యూటీ, ట్రేడ్స్మెన్ టెక్నికల్ సంబంధించి, లేదనుకున్నట్లయితే నర్సింగ్ సంబంధించి ఏజ్ అనేది డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏంటి, సో శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా ఉండదా, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత ఫీ పేమెంట్ ఉంటుంది, ఇలా డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి రావాలంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ అని మీరు గూగుల్ క్రోమ్లో అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ వస్తుందో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అగ్నిపత్ అని మీకు ఇక్కడ కనబడుతుంది కదా, నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను. ఇక్కడ మనకి అగ్నిపత్ స్కీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మనకి ఎలిజిబిలిటీ, యూజర్ రిజిస్ట్రేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, లాగిన్ అండ్ ర్యాలీ ప్రోగ్రామ్ అండ్ ర్యాలీ నోటిఫికేషన్స్ ఉంది కదా, ఈ ర్యాలీ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి జెడ్ఆర్ఓస్ నుంచి, ఏఆర్ఓస్ నుంచి, ఏఏజెడ్ఆర్ఓ నుంచి ఏఆర్ఓకి మనకి వేకెన్సీ అనేది రిలీజ్ అయ్యాయి. నర్సింగ్ అసిస్టెంట్ వేకెన్సీ అలా చెక్ చేసుకోవాలి, వెటనరీకి సంబంధించి అలా చెక్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనం అయితే ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేద్దాం. అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. బిఫోర్ దట్ మనకి నేను జీడీ గురించి కానీ, ట్రేడ్స్మెన్ గురించి కానీ, లేదా టెక్నికల్ స్టోర్ కీపర్ గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదండి. ఎందుకంటే దానికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, సో ఫీ పేమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకు వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఉందో ఒకసారి చూసుకోండి. బట్ ఈ వీడియోలో వచ్చేసి నేను నర్సింగ్ అసిస్టెంట్ కానీ, లేదంటే వెటనరీ కానీ, సో సిపాయి ఫార్మర్ కానీ, సో వాళ్ళకు వచ్చేసి మనకి వేకెన్సీ అనేది ఏ విధంగా రిలీజ్ చేస్తారనేది అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్వాలిఫికేషన్తో సహా ప్రతి డీటెయిల్స్ అయితే వీడియో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి జెడ్ఆర్ఓ హర్యానా నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీకు మన సికింద్రాబాద్కి సంబంధించి, అంటే సికింద్రాబాద్ జెడ్ఆర్ఓ వచ్చేసి చెన్నై అండి. సికింద్రాబాద్ వారైనా, గుంటూరు వారైనా, వైజాగ్ వారైనా సో ఈ జెడ్ఆర్ఓ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అంటే అక్కడ అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. మరి వేరే జెడ్ఆర్ఓ డౌన్లోడ్ చేసి చూడొచ్చా అంటే పర్లేదండి, మీకు ఎక్కడైనా ఒకటే. బట్ ఏంటంటే మన యొక్క రీజియన్కి సంబంధించి మనకు అందరూ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఏదైనా పర్లేదు, అంతకుమించి మనకి సో జెడ్ఆర్ఓ అంటే ఏంటి, ఏఆర్ఓ అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి అనేది అయితే మీకు ఫుల్ వీడియో క్లియర్గా చేశాను. సో ఇది తెలుసుకోకపోతే మీకు ర్యాలీ టైంలో ఇబ్బంది పడతారు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీకు అప్లికేషన్ మిస్టేక్స్ వస్తే మనం ఏం చేయాలి అనుకుంటే, అప్లికేషన్లో మిస్టేక్ వచ్చినట్లయితే మీరు ఏదైతే ఏఆర్ఓ ఉందో సో ఏఆర్ఓకి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లేదనుకున్నట్లయితే ఒకసారి ఆఫీస్ దగ్గరలో ఉన్నట్లయితే ఆఫీస్కి అయితే వెళ్ళండి. మీకు అప్లికేషన్ మిస్టేక్స్ అయితే వారు సెర్చ్ చేయడం జరుగుతుంది. మన ఇక్కడ చూడండి, మనకి నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి, లేదంటే సిపాయి ఫార్మా, సో వీళ్ళకి వచ్చి ఏజ్ లిమిట్ ఎంత అంటే సెకండ్ పేజ్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ అని చెప్పి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాల్జర్ టెక్నికల్ సంబంధించి 10+2 అయితే మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఇందులో ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్రాంచెస్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఓవరాల్గా వచ్చి మీకు 50% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ అంతేకాకుండా సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి 40% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మరి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇక్కడ ఇంకోటి కూడా చేపించడం జరిగింది. ఇంటర్మీడియట్కి వచ్చేసి మనకి సైన్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్వాలిఫికేషన్లో మనకి మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ లిమిట్ ఏ విధంగా అంటే అక్టోబర్ 1, 2002 నుంచి మనకి 1 ఏప్రిల్ 2008 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అని వారు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిపాయి ఫార్మాకి వచ్చేసి 10+2 మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి ఉంటుంది. అదే డిప్లొమా ఫార్మసీ ఎవరైతే కంప్లీట్ చేశారో 55% ఆఫ్ మార్క్స్తో వారు మాత్రం అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందని వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఒకసారి క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసుకోండి. మరి ఏజ్ ఏ విధంగా ఉండాలంటే 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. మనకి వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అంటే 1 అక్టోబర్ 2002 నుంచి 1 ఏప్రిల్ 2006 లోపు అయితే ఉండాల్సి ఉంటుందని వారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. లేదనుకున్నట్లయితే మీకు ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. ఏజ్ అనేది మ్యాండేటరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
బిఫోర్ మీరు ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఏజ్ తెలియనట్లయితే మీకు అక్కడే మీకు క్లియర్గా రెడ్ మార్క్లో చూపిస్తుంది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ఏజ్ అని చెప్పి మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనకి హైట్ వెయిట్ ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హైట్ వచ్చేసి ఈ యొక్క హర్యానా స్టేట్కి సంబంధించి మనకి హైట్ అనేది మెన్షన్ చేశారు. మన ఏపీకి సంబంధించి హైట్ అనేది మన యొక్క ZRO నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీకు చెక్ చేసుకోండి. డౌన్లోడ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. హైట్ తగ్గ వెయిట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. కింద అయితే మనకి టేబులర్ అనేది మెన్షన్ చేశారు. చెస్ట్ ఏ విధంగా ఉందంటే 77 సెంటీమీటర్లు. మన ZRO కూడా ఇంతేనండి. ఆంధ్రప్రదేశ్ తాలూకు ZRO కూడా 78 సెంటీమీటర్లు అయితే మీరు ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా లేదా తెలంగాణ అయినా సరే మీకు ఇదే సేమ్ ఉంటుంది. వెయిట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రకంగా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారా చేయాలంటే మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంటే ఎక్విప్మెంట్ ర్యాలీకి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే 1.6 km రేస్ సేమ్ మనకి అగ్నివీర్ ట్రేడ్స్మెన్ కానీ టెక్నికల్ కానీ జీడీకి కానీ ఏ విధంగా ఉంటుందో ఈ నర్సింగ్ కూడా అదే ఉంటుంది. 1.6 km రన్ వచ్చేసి 6 minutes 15 seconds లో మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో బ్యాచ్ వైజ్ అయితే మనకి తీయడం జరుగుతుంది. ఇంకోటి ఏమి ఇచ్చారంటే బీమ్ పులప్స్ అనేవి మినిమం నీడ్ క్వాలిఫైయింగ్ మాత్రమే 6 years ఉంటుంది. మీరు మెరిట్ కావాలంటే మీరు 10 కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అనేది చూడండి మనకి 9 feet డిచ్ అనేది మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు ఈ రకంగా మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. అండ్ జిగ్జాగ్ కూడా మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు ఏ రకంగా మార్క్స్ అనేవి యాడ్ అవ్వని వారు క్లియర్గా మెన్షన్ చేశారు. మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి కొద్దిగా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ మెడికల్కి సంబంధించి వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ రకంగా అయితే తెలుసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏమి ఇచ్చారంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి అని కూడా వారు ఇవ్వడం జరిగింది. అగ్నిపథ్ స్కీమ్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందా వర్తించదా అంటే అగ్నిపథ్ స్కీమ్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదండి. ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే మీకు ఈ యొక్క నోటిఫికేషన్లో అప్డేట్స్ మీరు చెక్ చేసుకోవాలి అనుకున్న వారైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకి మెన్షన్ చేశారు. జాయిన్ ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి అప్డేట్స్ అనేవి మీకు అక్కడ ఉంటాయి. మరి అప్లికేషన్ ఫీ అనేది నేను ఎంత పే చేయాలన్నా ఎవరైనా సరే అంటే సో మనకి ఓబీసీ కానీ SC ST కానీ ఎవరైనా సరే EWS కానీ సో మీకు ఏదైనా సరే 250 రూపీస్ అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాలి. వారు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ 250 రూపీస్ అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు చేయాలంటే మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫీజు అనేది ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే 250 రూపీస్ అనేది ఫోన్పే ద్వారా కానీ లేదంటే మనకి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కానీ లేదా రూపే మాస్టర్ పే దేని ద్వారానే మీరైతే చేయవచ్చు. అప్లికేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమంటే మనకి అప్లికేషన్ టైంలో ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అనేవి SSC ప్రకారంగా అయితే ఇవ్వండి. ఏ నోటిఫికేషన్ అయినా మీరు ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేవి SSCలో ఏ విధంగా ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు క్లియర్గా గ్యాప్స్ అనేవి చెక్ చేసుకోండి. నేమ్ మధ్యలో సర్నేమ్ మధ్యలో గ్యాప్స్ అనేవి చెక్ చేసుకోండి. సో వాళ్ళు ఏమైతే డీటెయిల్స్ అడుగుతున్నారో అవి మాత్రం ఫిల్ చేస్తూ ఉండండి. అండ్ అంతేకాకుండా మీకు సిగ్నేచర్ అండ్ ఫోటో దగ్గరికి వచ్చినట్లయితే మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది లెస్ KB అయితే ఉండాలి. బిలో 10 to 20 KB అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫోటో కింద డేట్ ఆఫ్ బర్త్ నీడెడ్ అని అయితే మరియు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. సో దాని గురించి కూడా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి వారు ఏదైతే స్పెసిఫికేషన్స్ అడిగారో ఆ స్పెసిఫికేషన్స్ అనేవి మనం ఇవ్వనట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో మ్యాక్సిమం అంత వరకు రిజెక్ట్ చేయరండి. సో డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా ఇవ్వడానికి ప్రయత్నించండి. అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బిఫోర్ దట్ మీకు సబ్మిషన్ క్లిక్ చేయకముందే మీ డీటెయిల్స్ అనేవి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీకు ఏ మిస్టేక్స్ ఉన్నా మీకు అర్థమవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ కానీ లేదా ఏజ్ లిమిట్ కానీ అప్లికేషన్ ఫీ కానీ లేదనుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ అన్ని డీటెయిల్స్ తెలుసాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం వల్ల మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అయితే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. డైలీ టైం టు టైం అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పెడుతూ ఉంటానండి. రిజల్ట్స్ కానీ లేదా నోటిఫికేషన్స్ కానీ లేదంటే అడ్మిట్ కార్డ్స్ కానీ మన ఛానల్లో ఎప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటి కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఈ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.